మొన్నొక అడవి పంది ఎంత పని చేసిందుల్లా పొద్దుగాల షాయ్ తాగి ముచ్చట పెట్టుకునే జనాల దగ్గరికి పోయి ఆగమాగం చేసింది. ఇక ఒక అన్ననైతే కింద పడేసి బొర్లిచ్చింది. ఇద్దరు ముగ్గురికి గట్టిగా దెబ్బలు లాకిచ్చి అటెంక మళ్ళా రోడ్డు మీద ఉరుకులు పరుగులు తీసింది కదా. సరే ఇప్పుడు ఆ ముచ్చట పక్కన పెడితే మళ్ళేం జరిగిందనంటే ఈ వార్తలో చూద్దాం పాండ్రి. 10 నిమిషాలు కాదు, పావు గంట కాదు, అర్ధగంట సేపు పందితోని ఫైటింగ్ చేసి పందిని తోక ముడిసేటట్టు చేసిండు. ఇగో ఈ 14 ఏళ్ల తమ్ముడు చూడండి, పంది మళ్ళా కుయ్యో ముర్రో అని మొత్తుకోకుండా ఎట్లా మడత పెట్టేసిండో. ఒడిశా రాష్ట్రం కటక్ దగ్గర ఈ తమ్ముడు ఈ కాలువల కచ్చి తానం చేస్తుంటే ఉరుకొచ్చి బడేళ్ళ దాకిందట ఈ పంది. అంతే, ఇంకేమున్నది? పంది నువ్వు నా మీదనే దాడి చేస్తావానే, ఎంత ధైర్యమే నీకు అనుకుంటా పోరాడి ఇట్లా పందిని కదలకుండా మెదలకుండా చేసిండు. పిల్లగాడు తానం చేస్తా అని గింతసేపు పోయేనని ఇంట్లోళ్ళంతా వచ్చేసరికి ఏమున్నది, ఇగో ఇట్లా పందిని పట్టుకొని ఉండేసరికి చుట్టుపక్కలంతా జమై పందిని అడవిలకు తరిమిండ్రట. కానీ 14 ఏళ్ళ ఏజుల్నే పందితోని ఇట్లా పోరాడి దానికి సుక్కలు చూపెట్టిందంటే మామూలోడు కాదు పోన్రి. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటే తమ్ముని సాహసాన్ని మెచ్చుకొని మెడలేసుకుంటున్నారు జనాలు.